గణపతి ప్రార్థనతోనే ఏ సాధనైనా ప్రారంభమవుతుంది. మూలాధారంలో గణపతి ఉంటాడు. ఆయన్ని ప్రతిరోజు మూలాధారంలో భావన చేయండి. మూలాధార చక్రంలో ఆ గణపతి స్వామిని, అంటే మనం కూర్చున్నప్పుడు ఏ భాగమైతే అతి దగ్గరగా నేలకి తగులుతుందో ఆ భాగంలో స్వామిని మనం అక్కడి నుంచి మూలాధార చక్రంలో భావన చేయటం. ఆ దేశం, ఆ ప్రదేశం అంతా కూడా గణపతి స్వామి. అక్కడి నుంచే మనకి ఆ వెన్నెముకకి కావలసిన, ఆ మేరుదండానికి కావలసిన శక్తిని ఆ స్వామి మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. మూలాధారం బాగా ఉంటే అక్కడి నుంచి మనం యోగాన్ని బాగా సాధన చేయవచ్చు అని. అలా ఆ వినాయకుడిని విఘ్న నివారణ కోసం ప్రార్థన చేసుకుని, యోగంలో చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈరోజు ప్రారంభిస్తే రేపు మానేస్తాం, ఏదో విఘ్నం వస్తుంది, అనేక కారణాలు. అందువల్ల ఆ విఘ్నాలన్నీ కూడా తొలగించు స్వామి అని ఆ స్వామిని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి.